హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ కాంబోజు. ఈరోజు మనం కాకరకాయ కర్రీ చేద్దాం. కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల పార్ట్ అంతా తీసేసి ఉప్పు పసుపు కలిపి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయితే వాటిలో కొంచెం వాటర్ అంతా ఇట్లా ఊరి చేదనేది పోతుంది. తర్వాత ఒక గిన్నెలో ధనియాలు పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి తీసుకొని బాగా వేయించాలి. డ్రై రోస్ట్ చేయాలి. ఇట్లా ఆయిల్ అలా ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేస్తే బాగుంటుంది. మిర్చి తర్వాత వేసాను, కొంచెం తొందరగానే వేగుతుంది కదా అని చెప్పేసి. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో ఆనియన్ వేసి వేయించాలి. ఆనియను, కొత్తిమీర, కరివేపాకు నార్మల్గా తీసుకుంటే ఏమవుతుందంటే తీసి పడేస్తున్నారు మా పిల్లలు. అందుకే ఇంకా కరివేపాకు ఇట్లా తీసుకుంటే ఎలాగో మిక్సీ అయిపోతుంది, దీన్ని మిక్సీకి వేస్తాం కాబట్టి. అందుకని నేను ఇట్లా తీసుకుంటూ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఆనియన్ ఇది వేగిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇది కూడా ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా ధనియాలు, పల్లీలు, ఎండుమిర్చి, ఫస్ట్ దాన్ని మిక్సీలో వేసి అది కొంచెం పొడి అయిన తర్వాత మళ్ళీ ఆనియన్ వేయాలి. ఫస్ట్ వేస్తే అంత ముద్దలాగా అవుతుంది. ఇట్లా అయితే ఇది కొంచెం పొడి తర్వాత ఆనియన్స్ వేస్తే అప్పుడు బాగుంటుంది. చింతపండు వేయించేటప్పుడే ఆనియన్స్లోనే ఎలా వేయాలి, అట్లా మర్చిపోయినా, అందుకని ఇప్పుడు వేసి మిక్సీ చేసుకున్నా. వాటర్ ఏమి వేయకుండానే వేసుకున్నా. తర్వాత ఆనియన్స్ వేసిన దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కాకరకాయలు వేయించుకోవాలి. స్టఫింగ్ చేసిన తర్వాత వేయించితే ఏమవుతుందంటే బాగా టైం పడుతుంది, మళ్ళీ కొంచెం లోపల కూడా ఉడికినట్టు అనిపించదు. అందుకే కొంచెం మనం ఆయిల్లో ఇట్లా కొంచెం వేయించి తీసుకున్న తర్వాత కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే మళ్ళీ ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు అదే మన పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఎల్లిపాయ కూడా దంచి వేసిన, పచ్చి ఎల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఎల్లిపాయ ఒక 2-3 దంచి వేసేసిన అనమాట. అట్లా నార్మల్ ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకే అట్లా వేసేసిన. నాకు అట్లా ఇష్టం అన్నట్టు. పచ్చిమిర్చి 2, ఎల్లిపాయలు 3. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కాకరకాయని ఆయిల్లో వేయించుకున్నాం కదా, అది మళ్ళీ స్టఫింగ్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఉంటుంది కదా, మిగిలిన మిక్సీ చేసుకున్నదంతా అది ఇందులో వేయించాలి. పోపులో వేసుకొని కొంచెం ఇట్లా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఈ మనం వేయించుకున్న కాకరకాయలు వేయాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం అట్లా వేసేసుకోవాలి. నేను ఎండుమిర్చి వేసినాక అవి చాలా అంటే చాలా కారంగా ఉన్నాయి మిర్చీలు, అందుకని చెప్పి నేను ఆ 3 వేసిన. మళ్ళీ పచ్చిమిర్చి కూడా 2 ఆయిల్లో వేసిన కదా, అది సరిపోయింది. ఇంకా ఇవి స్టఫింగ్ మనం మిక్సీ వేసుకున్నదంతా స్టఫింగ్ చేసినది అనమాట, అందులో వేసేసిన. తర్వాత లాస్ట్లో మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించుకుంటే కాకరకాయ కర్రీ రెడీ.